ఈరోజు మనం విష్ణువు 6వ అవతారమైన పరశురాముడి అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈయన జీవితం ఒక అగ్ని పరీక్ష లాంటిది. అంటే ధర్మానికి, ప్రతీకారానికి మధ్య జరిగిన ఒక భీకరమైన పోరాటమన్నమాట. ఆయన కథలో ఎన్నో వైరుధ్యాలు, మన ఊహించని మలుపులు ఉంటాయి. పరశురాముడి కథలో మనల్ని మొదట ఆశ్చర్యపరిచే విషయం ఇదే. ఒక బ్రాహ్మణ వంశంలో శాంతంగా పుట్టి క్షత్రియుడిలా యుద్ధాన్ని తన మార్గంగా ఎలా ఎంచుకున్నాడు? ఈ ప్రశ్నలోనే ఆయన జీవిత రహస్యం దాగి ఉంది. ఇక ఆయన కథలో మనల్ని నివ్వెరపరిచే మొదటి సంఘటన తన తండ్రి ఆజ్ఞాపించాడని కన్నతల్లినే సంహరించడం. ఇంతటి కఠినమైన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏమయ్యుంటుంది? ఆ తర్వాత ఆయన ప్రతీకారం మరింత భయంకరంగా మారింది. ఒక రాజు చేసిన తప్పుకు మొత్తం క్షత్రియ జాతిని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 21 సార్లు భూమిమీద లేకుండా నాశనం చేయాల్సొచ్చింది. ఆయన కోపం వెనుక ఉన్న అసలు కథేంటి? అయితే ఇంతటి విధ్వంసం సృష్టించిన పరశురాముడే మహాభారతలోని భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహావీరులకు గురువుగా ఎలా మారాడు? ఆ ప్రతీకార జ్వాల నుండి జ్ఞానజ్యోతిగా ఆయన ప్రయాణం ఎలా సాగింది? పదండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, మొదటి భాగం గొడ్డలి ధరించిన ఋషి. పరశురాముడి కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా అవతారం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే భూమి మీద అన్యాయం పెరిగిపోయినప్పుడు గర్వంతో వెర్రవీగుతున్న రాజులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి విష్ణువు తీసుకున్న రూపమే పరశురాముడు. ఇక రెండవ భాగం పుట్టుకతో మారిన విధి. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఒక చిన్న పొరపాటు పరశురాముడు పుట్టకముందే ఆయన తలరాతను మార్చేసింది. బ్రాహ్మణుడికి పుట్టాల్సిన లక్షణాలు క్షత్రియుడికి, క్షత్రియుడికి పుట్టాల్సిన లక్షణాలు బ్రాహ్మణుడికి వచ్చేలా వాళ్లు నైవేద్యాలు మార్చుకున్నారు. ఆ ఒక క్షణం విధిచక్రం పూర్తిగా తిరిగిపోయింది. ఈ పొరపాటును సరిదిద్దడానికి రుచీక మహర్షి తన తపశ్శక్తిని ఉపయోగించాడు. ఆ క్రూరమైన క్షత్రియ లక్షణాలు తన కొడుక్కి కాకుండా తన మనవడికి వచ్చేలా వరాన్ని మార్చేశాడు. అందుకే సత్యవతికి శాంతస్వభావి అయిన జమదగ్ని పుట్టగా అతని కుమారుడైన పరశురాముడిలో ఒక యోధుడి ఆత్మ ప్రవేశించింది. సరే, ఇక మూడవ భాగం పరమశివుని పరీక్ష. పుట్టింది బ్రాహ్మణుడిగా అయినా పరశురాముడి మనసు ఎప్పుడూ యుద్ధవిద్యల వైపే లాగేది. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే తన గురువుగా పొందాలని ఆయన కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి, పట్టుదలకి మెచ్చిన శివుడు అతన్ని అనేక పరీక్షలకు గురిచేశాడు. చివరికి పరశురాముడు అన్నింటిలోనూ నెగ్గి దివ్యమైన అస్త్రాలను పొందే అర్హత సాధించాడు. శివుడు ప్రసాదించిన ఆ గొడ్డలి అంటే పరశువు ఆయనకొక ప్రతీకగా మారింది. అప్పటినుండి భార్గవరాముడు పరశురాముడుగా అంటే గొడ్డలి పట్టుకున్న రాముడుగా ప్రసిద్ధి చెందాడు. ఆ దివ్యమైన ఆయుధాలతో ఆయన తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరాడు. ఇప్పుడు 4వ భాగం మన ఊహకు కూడా అందని ఒక ఆజ్ఞ. ఒకరోజు ఏం జరిగిందంటే, పరశురాముని తల్లి రేణుక ఒక రాజును చూసి క్షణకాలం పాటు మనసు చలించింది. అంతే, ఆ చిన్న పొరపాటుకు జమదగ్ని మహర్షి ఊహించని శిక్ష విధించాడు. తన కుమారులను పిలిచి, మీ తల్లి మనస్సులో పాపం చేసింది, ఆమెను చంపండి అని ఆజ్ఞాపించాడు. ఇది పరశురాముని జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష అని చెప్పొచ్చు. అయితే ఇది కేవలం గుడ్డి విధేయత కాదు, దీని వెనక ఒక ధర్మసూక్ష్మముంది. తన తండ్రి తపశ్శక్తితో తన తల్లిని తిరిగి బ్రతికించగలడని పరశురాముడికి పూర్తి నమ్మకముంది. మరణం ద్వారా ఆమె మనసులోని ఆ పాపాన్ని శుద్ధి చేయాలన్నదే జమదగ్ని ఉద్దేశం. అందుకే తండ్రి మాటను శిరసావహించి ఆ కఠినమైన పనిని పూర్తిచేశాడు. ఆ తర్వాత తన తండ్రిని వేడుకుని తల్లిని తిరిగి బ్రతికించుకున్నాడు కూడా. ఇక 5వ భాగం ప్రతీకారం. ఒక చిన్న సంఘటన చూస్తుండగానే ఎంత పెద్దదిగా మారిందంటే అది ఒక ప్రపంచ యుద్ధానికే దారితీసింది. పవిత్రమైన గోవు దొంగతనం చివరకు తన తండ్రి హత్యకు దారితీయడంతో పరశురాముడి దుఃఖం అగ్నిపర్వతంలా బద్దలైంది. తన తండ్రి నిర్జీవదేహం దగ్గర నిలబడి పరశురాముడొక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అది కేవలం తన తండ్రిని చంపినవాళ్లమీద కాదు, అధికారముందని అన్యాయాలు చేస్తున్న మొత్తం క్షత్రియ సమాజం మీద ఆయన ప్రకటించిన యుద్ధమది. ఆయన తన ప్రతిజ్ఞను నెరవేర్చడానికి 21 సార్లు భూమండలాన్ని చుట్టివచ్చాడు. ఎందుకు సరిగ్గా 21 సార్లు అంటే
తన తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లి రేణుక 21 సార్లు గుండెలు బాదుకుంటూ రామా అని పిలిచిందట. ఆ పిలుపులే ఆయన ప్రతీకారానికి గుర్తుగా నిల్చాయి. సరే, ఇక ఆఖరి భాగం అమరగురువు వారసత్వం. ప్రతీకారం పూర్తయ్యాక పరశురాముడు తన గొడ్డలిని పక్కన పెట్టాడు. తాను గెలిచిన భూమినంతా కశ్యప మహర్షికి దానమిచ్చి మహేంద్రగిరి పర్వతంపై తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయాడు. కాని సప్త చిరంజీవులలో ఒకడిగా ఆయన కథ ఇక్కడితో ముగిసిపోలేదు. మళ్ళీ మహాభారత కాలంలో ఆయన తన కోపాన్ని విడిచిపెట్టి 3 గొప్ప యోధులకు గురువుగా వ్యవహరించాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలాంటి మహాయోధులందరికీ అస్త్రవిద్యను బోధించి వారిని తీర్చిదిద్దింది ఆయనే. పురాణాల ప్రకారం కలియుగం చివరిలో అధర్మం పెరిగిపోయినప్పుడు విష్ణువు కల్కిగా అవతరిస్తాడు. అప్పుడు పరశురాముడే ఆయనకు గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పిస్తాడని చెప్పబడింది. ఇది ఆయన కథకొక ముగింపు కాదు, ఒక కొనసాగింపు అని చెప్పాలి. చివరిగా పరశురాముని జీవితం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి హింస అవసరమా? ఆయన చర్యలు న్యాయాన్ని స్థాపించాయా, లేకపోతే ఒక ప్రతీకార చక్రాన్ని మరింతగా పెంచాయా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మనలోనే వెతుక్కోవాలి. ఈ వివరణ విన్నందుకు ధన్యవాదాలు.